ఉచ్చబడుతుంది లిటరల్ గా అమ్మాయిల చెవులు ఎత్తితే. ఎందుకు ఈ మధ్య చంపుతున్నారనే? చాలా డేంజర్ గా ఉన్నారు అమ్మాయిలు వెరీ డేంజరస్. అంటే మీరు ఫ్యూచర్ లో పెళ్లి చేసుకోవాలనే వద్దనే? అంత ఇంట్రెస్ట్ భయం అవుతుంది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇందాకనే అన్నారు మీలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటా అని, అదంతా డ్రామానా? మీలాంటి అమ్మాయి దొరకదు కదండి. దొరికితే చేసుకుంటారేమో కదా. యా మీరు ఒప్పుకుంటే నన్ను చేసుకుంటారా? యా. నాకు నెల ఖర్చు సుమారుగా వస్తుంది, నన్ను మెయింటైన్ చేసుకోవడం కష్టం. ఎంత వస్తుంది మీకు? 2 lakhs దాకా వస్తుంది నాకు. నా శాలరీ రాదు, నన్ను మీరు భరించాలి అంటే. ఓకే అండి, మీరు నా బడ్జెట్ మించున్నారు. ఇదే ప్రాబ్లం వచ్చింది. ఇంకేడ దొరుకుతా చెప్పు, జెన్యూన్ లవ్ కావాలి. అమ్మాయిలు ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, డబ్బులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అమ్మా. సో మీరు కూడా సంపాదించడం మొదలు పెట్టాలి కదా. అలా ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతసేపు అమ్మాయిలకి వచ్చే ఇదేంటంటే అబ్బాయిలు సంపాదించాలి, అబ్బాయిలు జాబ్. ఎందుకు మీరు సంపాదించి పెట్టలేరు అబ్బాయిలకి? ఏం ప్రాబ్లం? అంటే నువ్వు ఆడదానిలకి ఇంట్లో కూర్చుంటే అమ్మాయి మొగరాని లెక్క సంపాదించాలి. తప్పేముందండి? అంటే మన పెద్దల కాలం నుంచి వచ్చినది మొగోడు సంపాదించాలి, ఆడది కూర్చొని తినాలనేది రూల్ కదా. మార్చండి జరా ట్రెండ్. అలా అంటే అమ్మాయి బయట తిరుగుతుంది, నువ్వు ఇంట్లో కూర్చొని వంట చేయి. అబ్బాయికి చేస్తారండి బాయ్స్ ని అట్లా. సో నీకెలా ఫ్రెండ్ సర్కిల్ ఉండి మంద అవుతుంది, అమ్మాయి కూడా బయటకి వెళ్ళినప్పుడు అది నేర్చుకుంటది. ఇంకా ప్రతి ఒక్కరికి ఇదే ఎక్స్పెక్టేషన్. ప్రతి ఒక్కరు ఏమంటారు, జెండర్ ఈక్వాలిటీ అంటారు, బొంగు పోషణం అంటారు, ఫెమినిస్ట్ అంటారు. అంత అన్న ఫెమినిస్ట్ అయినప్పుడు అబ్బాయిని జాబ్ చేయనికండి, ఇంట్లో కూర్చోబెట్టండి. మీరు జాబ్ చేసి తీసుకొచ్చి పెట్టండి అబ్బాయికి. ఏముంది, అబ్బాయికి ఒక సిగరెట్ ప్యాకెట్ పడేసి వీక్లీ వన్స్ ఒక మందు బాటిల్ పడేసి వాడు ఇంట్లో పడి చేస్తాడు. మీకు ఏది కావాలంటే అది లవ్ చేస్తాడు మిమ్మల్ని 24 hours. ఇది వద్దు. ఎంతసేపు అబ్బాయి రావాలి, ఆడు రావాలి, నా ఏమైనా కావాలి, నువ్వు సంపాదించి తీసుకురా, ఆయన పుట్టగొట్టి తీసుకురా, ఈయన పుట్టగొట్టి తీసుకురా, ఆడు వస్తాడు తీసుకొస్తాడు. వీళ్ళు శారీ నువ్వు కట్టుకున్న భార్యను పోషించడానికి కూడా ఇన్ని ఆలోచనలు ఉన్నాయి చెప్తున్నా నేను. అంటే అమ్మాయిలు ప్రతి ఒక్కరు ఎందుకు ఇట్లా మారుతారు? ఒక్క అమ్మాయి అయినా లేదా అట్లా చెప్తున్నా. ఎందుకు లేదు, నేనున్నా కదా. మీరే అంటున్నారు నాకు 2 lakhs అవుతుంది, నువ్వు భరించలేవు అంటే మీరు నిజంగా పెళ్లి చేసుకుంటారు లేదో ఇదన్నీ వేరు కదా. మామూలుగా అమ్మాయిలు ఉంటారు, ఉన్నందులో సర్దుకుపోయే మైండ్ సెట్ వాళ్ళు ఉంటారు చాలా మంది. అలాంటి వాళ్ళు మీకు దొరకచ్చు. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ మీరు స్టార్ట్ చేయండి, బాగుంది. అప్పుడు మీరు అత్తారింటికి రావాలి. వస్తారు, ఏముంది వస్తారు, ఏముంది దాంట్లో, దాని తప్పేముంది? మీరు అత్తారింటికి వచ్చి ఇంట్లో కూర్చుంటే అమ్మాయి సంపాదించి పెద్దది ఇంట్లో వంట కూర్చోవడం కాదు. ఇప్పుడు సపోజ్ అట్లా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ పని చేయరు అనుకుంటారా మీరు? వాళ్ళు పని చేస్తారు ఇంట్లో ఉన్న చేస్తారు. మరి ఇట్లా మీరు ఆడవాళ్ళు ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు. ఆడవాళ్ళు ఇంట్లో చేస్తారు, బయట చేస్తారు. మీరు అట్లా కాదు, బయట ఒకటే చేస్తారు. ఎవరో 100 ఒకరు భార్యను అర్థం చేసుకుని ఇంట్లో పనులు చేసేది. అందరూ కాదు, కొందరు. మీరు చాలా తప్పు అంటున్నారు. మీరేమంటారు, మీరు ఇంట్లో కూర్చుంటారు అంటే ఇప్పుడు ఆ ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళందరూ పని చేయట్లేదు అనుకుంటున్నాం. అందరు పని చేస్తారు, వాళ్ళు కూడా పొద్దుంతా పని చేస్తారు ఇంట్లో. వాళ్ళు చేయట్లేదు అని చెప్పట్లేదు, ఆ పని మీరు ఇంట్లో కూర్చొని చేయండి, అమ్మాయిలు బయట సంపాదిస్తారు అంటున్నా. మీకు క్లారిటీ రావట్లేదు. మా అమ్మాయిలు చేసే పని మీరు ఇంట్లో కూర్చొని చేయండి, అమ్మాయి బయటకు వెళ్ళి సంపాదిస్తారు. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ ట్రై చేయండి. ఎవరన్నా ఒక్క అమ్మాయినా ట్రై చేయండి, అది ఒక్క అమ్మాయి రెబల్. సరే మీరు అందరూ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, తన పేరు శ్రీకాంత్. తనకు ఒకరు అమ్మాయి అయినా ప్రపోజ్ చేయండి. మీ ఇంటికి అత్తారింటికి, మీ ఇంటికి ఇల్లరికం అల్లుడికి వస్తాడంట. బాగున్నాడు అబ్బాయి, ట్రై చేయండి. హౌస్ హస్బెండ్ కాన్సెప్ట్ మీరు ట్రై చేయండి. ఒక్క అమ్మాయినా రెబల్ గా ఉండండి. ఎంతసేపు ఇంట్లో కూర్చోబెట్టి తొక్కి పడేయండి. సో శ్రీకాంత్ గారు, ఈ రోజు అంటే మీ గురించి చాలా మైండ్ లో పెట్టుకొని వచ్చాను, కానీ మీతో మాట్లాడిన తర్వాత మీ గురించి బాగా అర్థమైంది. కొంచెం నా కోసం అన్న కొంచెం మారితే బాగుంటది. మీలో కొంచెం మంచి గుణం ఉంది, అంతో ఇంతో కొంచెం అన్న మంచి గుణం ఉంది. చెప్పే విధానం ఒకటి మార్చుకోండి. అంతొద్దు, మంచితనం చచ్చిపోతుంది అట్లా మాట్లాడితే. నేను ఇప్పుడే చెప్పినా కదా, నేను చాలా మంది సమాజానికి ఉపయోగపడే 2 పనులు చేయండి. ఆ సమాజంలో నీ భార్య, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ కూడా ఉంటారు, అది గుర్తుపెట్టుకో. సమాజం అంటే నువ్వు నేనే కాదు, బికాస్ మన ఫ్యామిలీస్ కూడా సమాజంలో ఉంటాయి. వాళ్ళ కోసం మనం తగ్గాలి, వాళ్ళ కోసం కొన్ని మనకు నచ్చని కూడా మనం మార్చుకోవాలి. అది మీరు మార్చుకుంటే ఫ్యూచర్ లో పైకి వస్తారు, మీరు అనుకున్నది సాధిస్తారు. సో మీరు ఇంతసేపు నేను అన్న మాటలన్నీ భరించుకొని నవ్వుతూ నాకు సమాధానం చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఫ్రెండ్స్, మీరు అందరూ చూశారు కదా శ్రీకాంత్ ని. సో శ్రీకాంత్ పైకి చూడడానికి ఎంతో కఠినంగా ఉన్నా కూడా చాలా మంచివాడండి. సో తనని అందరు తిట్టుకోవద్దు, ట్రోల్ చేస్తున్నాడు కానీ వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేస్తున్నాడంట. సో ఇక్కడ నుంచి తనని తిట్టుకోకుండా, బూతులు అనకుండా తనకు కొంచెం సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి శ్రీకాంత్ గారు.